హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రౌడీలు విరూపాక్షి దగ్గరికి వచ్చి, నిన్ను చంపైనా సరే ఈ పేపర్ల మీద సంతకం పెట్టించుకోమన్నాడు మా అన్న. అలా అంటుంటే ఇంతలో వెనకాల దీపక్ వచ్చి ఇద్దరు రౌడీలను కొడతాడు. వెంటనే విజయాంబిక కోపంతో విరూపాక్షి వెంట్రుకలను పట్టుకొని, నేనే విజయాంబికను విరూపాక్షి, ఇంతకాలం ఏమైపోయావమ్మా, నిన్ను వెతికి వెతికి అలసిపోయాం, ఇంతకాలానికి నువ్వు మళ్ళీ దొరికావు, ఆ భగవంతుని దయ వల్ల నువ్వింకా బ్రతికి ఉన్నావు. ఎందుకో తెలుసా? దీపక్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు, మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు, మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు విరూపాక్షి, లేకపోతే నా కొడుకు సంగతి నీకు తెలుసు కదా. నేను సంతకం పెట్టను, ఒకవేళ నువ్వు సంతకం పెట్టకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా విరూపాక్షి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు, సంతకం పెట్టు. మమ్మీ, పాపం అత్తయ్య చేతులకి అలా కట్టేసి ఉంటే ఎలా సంతకం పెడుతుంది చెప్పు మమ్మీ. ఏమత్తయ్య, ఇన్నాళ్ళు ఎటుపోయారు, మీ మీద బెంగ పెట్టుకున్నాం తెలుసా అత్తయ్య. మర్యాదగా సంతకం పెట్టండి అత్తయ్య, మీరు చాలా మంచివాళ్ళు, నేనే చాలా చెడ్డోణ్ణి. మమ్మీ ఇప్పుడు చూడు, అత్తయ్య సంతకం పెడుతుంది. అత్తయ్య సంతకం పెట్టండి అత్తయ్య, పెట్టండి అత్తయ్య. ఇక వెంటనే విరూపాక్షి కోపంతో దీపక్ చెంప పగలగొడుతుంది. మర్యాదగా సంతకం పెట్టత్తయ్య, లేకపోతే నీ గొంతు కోసేస్తా, నన్ను చంపినా సరే, నా ప్రాణాలు తీసినా సరే, ఈ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం పెట్టను. ఇదే కత్తి నీ కూతురి మెడలు దిగితే అప్పుడు పెడతావా అత్తయ్య? చెప్పత్తయ్య, నువ్వు సంతకం పెడతావా, లేకపోతే రూప ప్రాణాలు తీయమంటావా? ఇప్పుడు నువ్వు గనక సంతకం పెట్టకపోతే ఇక నేను వెళ్ళి రూపని చంపేస్తా. చంపేనా చెప్పు, మరి సంతకం పెట్టు. పెడతాను, తప్పకుండా పెడతాను. పెట్టు, మరి ఇక్కడ సంతకం పెట్టు. అలా దీపక్ అంటుంటే విరూపాక్షి చాలా టెన్షన్ పడిపోతుంది. మరి దీపక్ అన్న మాటలకి విరూపాక్షి భయంతో పేపర్లపై సంతకం పెడుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఒకవేళ దీపక్ ఆ పేపర్లపై సంతకం పెట్టుకుంటే ఆర్ఆర్ కంపెనీ తనకి సొంతమవుతుంది. మరి ఎలా ఆడుకుంటాడో చూడాలి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.